కాన్సెప్ట్ మూడోది వచ్చేటప్పటికి ఈ టోటల్ ఇన్కమ్ పరంగా జిఎస్టి అనేది సాధారణంగా జిఎస్టిపి కీలకం. జిఎస్టి అంటే ఆదాయం, అదే సందర్భంలో వ్యయం, ఈ మొత్తాన్ని కలిపితేనే కదా జిఎస్టిపి. ఇందులో వ్యయం ఎక్కువ ఉంది, ఇక్కడ ఆదాయం తక్కువ ఉంది. అవును, ఈ వ్యయం అప్పులా సొప్పులా పక్కన పెట్టండి, దాన్ని కలిపి లెక్క కట్టేశారు ఇక్కడ. అదే కదా. అవును, ఇందులో ఏమైంది, జిఎస్టిలో మనం మైనస్లో ఉన్నాం. ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్ గ్రోత్ 11% అని రాశారు. రియల్ ఎస్టేట్ గ్రోత్ -800 crores మొన్న లెక్క చూపెట్టినటువంటిది. మరి ఏది కరెక్టు? లేదా వాళ్ళకి ఏమన్నా ఫిగర్స్ వేరేగా ఇచ్చామా మనం? ఇదివరకు వీళ్ళు అనేవాళ్ళు కదా, జగన్ తప్పుడు లెక్కలు ఇస్తున్నాడు కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పేసి, ఒరిజినల్ రేట్ కంటే వేరేగా ఇస్తున్నాడు, లోన్లు ఎక్కువ సంపాదించుకోవడానికి ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం అని చెప్పేసి. అట్లాగే ఏమన్నా చేస్తున్నారా అంటే ఇప్పుడు కూడా అదే ఏమన్నా చేస్తున్నారంటారా? అది వీళ్ళు చేస్తున్నారా అతని దగ్గర నుంచి చూసి, లేదా వీళ్ళే బిగిన్ చేశారా? ఇది తేలాల్సిన అంశం. పైగా వీళ్ళన్నది తలసరి ఆదాయం గత ఏడాది కంటే 11.8% పెరిగింది అనేది కూడా, వృద్ధి చెందింది అనేది కూడా గత ఏడాది కంటే. అంటే ఈ టోటల్ అమౌంట్ తక్కువ ఉంది. ఈ ఏడాదిలో అంత ఏం సాధించారు అనేది కూడా ఒకటి ఒకటే. మరి అంత ఇక్కడ సమస్య ఏంటంటే, మేబీ ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఓ 1,00,000 కోట్ల రూపాయలు ఈ ధనవంతులకి వెళ్ళినాయి అనుకోండి, అంటే పారిశ్రామికవేత్తలకి. ఇప్పుడు మనకి ఎట్లా